హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలో ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపు నుంచి ఏదైనా గ్రాడ్యుయేషన్ సంబంధించి బీటెక్, బీఎస్సీ, బీకామ్, బీసీఏ, బీఫార్మసీ, బీఈడీ సంబంధించి ఏదైనా గ్రాడ్యుయేషన్ కోర్సులు కంప్లీట్ చేసిన నిరుద్యోగుల కోసం అప్రెంటిస్షిప్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ అఫీషియల్ నోటిఫికేషన్ ఎస్బీఐ వర్గాలు విడుదల చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైతే మన ఛానల్ మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉంటారు. సో ఒకసారి ఎస్బీఐ తరపు నుంచి వచ్చిన అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ వివరాలు చూసినట్లయితే ఏపీ అండ్ తెలంగాణ అభ్యర్థులకు ఒక మంచి శుభవార్త చెప్పుకోవచ్చు. ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణ అభ్యర్థులు ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి 20 నుంచి 28 ఇయర్స్ లోపు ఉన్న నిరుద్యోగులు ఉన్నారో వారందరి కోసం ఈ విధంగా ఎస్బీఐ తరపు నుంచి అప్రెంటిస్షిప్ పోస్టుల భర్తీ అనేది జరుగుతుంది. సో ఏపీ స్టేట్కి సంబంధించి వేకెన్సీ చూసినట్లయితే తెలుగు అండ్ ఉర్దూ లాంగ్వేజ్ లోకల్ లాంగ్వేజ్గా ఉంటుంది. మొత్తంగా ఏపీ అభ్యర్థుల కోసం 620 వేకెన్సీస్ అని ఉండడం జరిగింది ఏపీలో. నెక్స్ట్ తెలంగాణ సంబంధించి వేకెన్సీ చూసినట్లయితే తెలంగాణలో తెలుగు అండ్ ఉర్దూ లోకల్ లాంగ్వేజ్గా తీసుకోవడం జరుగుతుంది. మొత్తంగా తెలంగాణలో 460 వేకెన్సీ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణ అభ్యర్థులు ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. సో వారి సొంత జిల్లాల ఆధారంగా కూడా వేకెన్సీస్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఏపీలో 620 వేకెన్సీస్లో శ్రీకాకుళంలో 33, విజయనగరం 29, విశాఖపట్నం 44, ఈస్ట్ గోదావరిలో 62, వెస్ట్ గోదావరిలో 75, కృష్ణా 53, గుంటూరు 75, ప్రకాశం 47, నెల్లూరు 37, చిత్తూరు 43, వైఎస్ఆర్ కడప 51, అనంతపూర్ 28, కర్నూలు 43 సంబంధించి ఈ విధంగా ఏపీ ప్రాంత అభ్యర్థులు వారి సొంత రాష్ట్రాల్లో ట్రైనింగ్ సీట్స్ ఈ విధంగా అప్రెంటిస్షిప్ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి ఈ విధంగా అప్రెంటిస్షిప్ వేకెన్సీ చూసినట్లయితే మొత్తంగా 460 వేకెన్సీస్లో భాగంగా ఆదిలాబాద్ 10, భద్రాద్రి కొత్తగూడెం 21, జగిత్యాల 9, జనగాన్ 10, జయశంకర్ భూపాలపల్లి 12, జోగులాంబ 9, కామారెడ్డి 16, కరీంనగర్ 14, ఖమ్మం 24, కొమరంభీం 7, మహబూబాద్ 12, మహబూబ్నగర్ 33, మల్కాజ్గిరి 5, మంచిర్యాల 8, మెదక్ 14, నాగర్కర్నూలు 15, నల్గొండ 22, నిర్మల్ 11, నిజామాబాద్ 39, పెద్దపల్లి 10, రంగారెడ్డి 22, సంగారెడ్డి 20, సిద్దిపేట 17, సిరిసిల్ల 6, సూర్యాపేట 28, వికారాబాద్ 23, వనపర్తి 12, వరంగల్ 4, వరంగల్ రూరల్ 11, యాదాద్రి భువనగిరి 16 ఈ విధంగా అప్రెంటిస్షిప్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణ అభ్యర్థులు తెలుగు మంచిగా వచ్చి డిగ్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వారికి ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. సో ఒకసారి ఈ వీడియోలో ఇంపార్టెంట్ డేట్స్, మరి అప్లికేషన్ ఫీ వివరాలు మరియు సెలక్షన్ ప్రాసెస్ మొత్తంగా చూసినట్లయితే ఇంతకుముందు చెప్పిన విధంగా ఏజ్ లిమిట్ చూసినట్లయితే 20 నుంచి 28 ఇయర్స్ లోపు ఉన్న నిరుద్యోగులు ఎవరైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వారి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. మరియు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ వారికి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. సో ఎవరైతే అభ్యర్థులు వారి కేటగిరీని బట్టి ఈ విధంగా ఆ ఏజ్ లిమిట్లో ఉన్న అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. సో ఒకసారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో భాగంగా చూసినట్లయితే ఇంతకుముందు చెప్పిన కదా ఏదైనా గ్రాడ్యుయేషన్గా బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ మరియు బీఈడీ, బీసీఏ, బీకామ్ కంప్యూటర్ సంబంధించి ఏదైనా గ్రాడ్యుయేషన్ కోర్స్ కంప్లీట్ చేసిన అభ్యర్థులందరూ ఏదైనా యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేసిన వారందరూ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో మొత్తంగా ట్రైనింగ్ పీరియడ్ చూసినట్లయితే 3 years ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ 3 years ట్రైనింగ్ పీరియడ్లో శాలరీ పరంగా స్టైఫండ్ చూసినట్లయితే సో ఫస్ట్ ఇయర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పీరియడ్లో భాగంగా పర్ మంత్ 15,000 ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ఇయర్లో పర్ మంత్ 16,500 వరకు స్టైఫండ్ అని ఇవ్వడం జరుగుతుంది. మరియు థర్డ్ ఇయర్లో పర్ మంత్ 19,000 వరకు థర్డ్ ఇయర్లో స్టైఫండ్ అనేది పర్ మంత్గా ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా చూసినట్లయితే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ కోసం మొదటగా ఆన్లైన్ రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత షార్ట్ లిస్ట్ అయిన వారికి లోకల్ లాంగ్వేజ్లో టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అనగా ఏపీ అండ్ తెలంగాణ అభ్యర్థులకు సంబంధించి తెలుగు లాంగ్వేజ్లో లోకల్ లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మొదటగా ఆన్లైన్ రిటన్ టెస్ట్లో భాగంగా చూసినట్లయితే మొత్తంగా 100 questions 100 మార్కులు 1 hour డ్యూరేషన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ వైజ్గా చూసినట్లయితే టాపిక్లో భాగంగా జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ సంబంధించి 25 questions 25 మార్కులు 15 నిమిషాలు, జనరల్ ఇంగ్లీష్ 25 మార్కులు 25 questions 15 నిమిషాలు, మరియు క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 25 questions 25 మార్కులు 15 నిమిషాలు, రీజనింగ్ అబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 25 questions 25 మార్కులు 15 నిమిషాలు, మొత్తంగా 100 questions 100 marks 1 hour డ్యూరేషన్లో ఇవ్వడం జరుగుతుంది. మరియు ఎగ్జామినేషన్ మొత్తంగా హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే క్వశ్చన్ పేపర్ రావడం జరుగుతుంది. మరియు ఈ ఎగ్జామినేషన్లో నెగటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంది.
ప్రతి 4 తప్పు సమాధానాలకు ఒక మార్క్ అనేది కట్ చేయడం జరుగుతుంది. అనగా 0.25 మార్క్ అనేది కట్ చేసే విధంగా నెగెటివ్ మార్కింగ్ విధానాన్ని పొందుపరచడం జరిగింది. సో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి నెక్స్ట్ లాంగ్వేజ్ టెస్ట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి జనవరి 2021లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో రిటర్న్ ఎగ్జామినేషన్ సెంటర్స్లో భాగంగా ఎగ్జామినేషన్ సెంటర్ చూసినట్లయితే ఏపీ అభ్యర్థుల కోసం చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఏరియాలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తెలంగాణ అభ్యర్థుల కోసం చూసినట్లయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ లాంటి ఏరియాలో రిటర్న్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ సంబంధించి చూసినట్లయితే మీ 10th 12th స్టాండర్డ్లో వచ్చిన లోకల్ లాంగ్వేజ్ సంబంధించి ఉన్న లోకల్ లాంగ్వేజ్ని మాత్రమే ఆ లాంగ్వేజ్ పైన మాత్రమే టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ చివరగా మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫైనల్ సెలక్షన్లో భాగంగా ఎవరైతే మెడికల్ ఎగ్జామినేషన్ క్లియర్ చేస్తారో వారికి ఫైనల్గా ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎస్బీఐ అఫీషియల్ వెబ్సైట్లో అప్రెంటిస్షిప్ ఎలిజిబుల్ లిస్ట్కి సంబంధించి లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు దాంట్లో సెలెక్ట్ అయ్యారని తెలుసుకోవచ్చు. సో వెయిటింగ్ లిస్ట్ సంబంధించి దాదాపు రిజల్ట్స్ వచ్చిన 1 year వరకు వెయిటింగ్ లిస్ట్లో అభ్యర్థులకు ఛాన్స్ దొరికే అవకాశం ఉంటుంది. అంతవరకు ఉన్న అభ్యర్థులు ఎవరైనా లీవ్ అయినాచో కంపల్సరీ నెక్స్ట్ ఉన్న క్యాండిడేట్స్కు అవకాశాన్ని కల్పిస్తామని ఈ విధంగా వారు మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇది ఒక అప్రెంటిస్షిప్గానే చెప్పుకోవచ్చు. ఎటువంటి ఎంప్లాయ్మెంట్కు బ్యాంకు వర్గాలు హామీ ఇవ్వడు. ఓన్లీ 3 years అప్రెంటిస్షిప్లో భాగంగా మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుందో ఆ విధంగా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎగ్జామినేషన్ ఫీ సంబంధించి అప్లికేషన్ ఫీ వివరాలు చూసినట్లయితే జనరల్ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 300 రూపీస్ పే చేయాల్సి ఉంది. అదే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎటువంటి ఫీ పే చేయడం అవసరం లేదు. మీరు డైరెక్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేసుకోవాల్సి సంబంధించి చూసినట్లయితే వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అఫీషియల్ లింక్ ప్రొవైడ్ చేస్తాం. అభ్యర్థులకు నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ సంబంధించి పూర్తిగా తెలుసుకోవచ్చు. సో మొత్తంగా ఇది ఎస్బీఐ తరఫు నుంచి దాదాపు ఆల్ ఓవర్ ఇండియా 8500 పోస్టుల అప్రెంటిస్షిప్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యారు. సో దానికి సంబంధించి ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్లో అతి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కావున అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. సో కాల్ లెటర్స్ సంబంధించి ఎగ్జామినేషన్ కంటే ముందే కాల్ లెటర్స్ సంబంధించి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ కాల్ లెటర్స్లో ఎగ్జామినేషన్ డీటెయిల్స్, ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్ టోటల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోస్ సంబంధించి ఇంపార్టెంట్ అప్. నెక్స్ట్ వచ్చి వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ వీడియోస్ అనేవి పోస్ట్ చేయబడతాయి. సో వీటికి సంబంధించి ఒకసారి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి డేట్స్ చూసినట్లయితే November 20 నుంచి December 10 వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అభ్యర్థులకు నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని కూడా మీ స్టేట్ వైజ్గా మీ ఏరియా వైజ్గా ఉన్న వేకెన్సీస్ వివరాలను తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది వీడియోకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్.